దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవా ఏమంటున్నాడు, సియోనులో మౌనంగా ఉండుట నిన్ను స్తుతి చెల్లించటమే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి కదా, మౌనంగా ఉండాలి, దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. రెండో మాట ఏమన్నాడు, నీ మొక్కుబడులను దేవునికి స్తుతి చెల్లించేవారుగా ఉండాలి. ఏంటంటే మొదటి వచనంలో దేవునికి స్తుతియాగము చేసేవారుగా. దేవునికి స్తుతియాగం అంటే ఇష్టం అన్నమాట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో కూడా 15-16 వచనంలో దేవునికి స్తుతియాగము అర్పించు, అది దేవునికి ఇష్టమైనది అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మన నోటి నిండా దావీదు అంటాడు కదా, ఏమంటాడు, దేవా నా నాలుక నీ నీతిని గురించి, నీ కీర్తిని గురించి దినమెల్లా సలాపము చేయనుగాక అన్నాడు. కాబట్టి ప్రియులారా, మన నోటి నిండా ఏముండాలంట, దేవునిని స్తుతించి గుండెల నిండా అగ్ని మండుతూ ఉండాలి అంటాడు. బలిపీఠ మీద అగ్ని మండుతూ ఉండాలి. హృదయం మీద ఏంటంటే బలిపీఠం అంటే హృదయం అని అర్థం. ఈ హృదయంలో ఎప్పుడు దేవుని వాక్యపు అగ్ని మండుతూ ఉండాలి, స్తుతి కలిగి ఉండాలి. నీ నోటి నిండా స్తుతి అనేటువంటిది నువ్వు నింపుకోవాలి. దేవునికి ఇష్టం అన్నమాట స్తుతియాగం అర్పించటం. నీవు నన్ను మహిమపరుస్తున్నావని 50వ కీర్తనలో కూడా కీర్తనకారుడు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు కదా. స్తుతి చెల్లించుట శోభస్కరం అంటే ఏంటంటే శోభనిస్తుందంట దేవునికి. నీకు నువ్వు మహిమ, నీకు నువ్వు కూడా ఆ విలువనిస్తున్నాడు. నువ్వు దేవుని స్తుతించినప్పుడు దేవుడు కూడా మహిమ తెచ్చుకుంటాడు అని అర్థం. శోభస్కరము స్తుతి చెల్లించుట అని మాట్లాడు. కాబట్టి స్తుతులకు కారణ సంబుద్ధుడు ఆయనే. స్తుతుల పైన ఆసీనుడు. నువ్వు స్తుతిస్తే ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. ప్రియులరా, స్తుతి సింహాసనాసనుడు ఆయనే స్తోత్రారుడు. రోమా పత్రిక 9:5 వచనంలో ఇలా అన్నాడు, ఏమన్నాడంటే, ఆయన సర్వాధికారి అనే దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. స్తోత్రాలు అంటే ఆయనకి ఇష్టం. నువ్వు స్తుతిస్తే ఆయనకి ఇష్టం, నువ్వు పాటలు పాడితే ఆయనకి ఇష్టం, నువ్వు మౌనంగా దేవుని సన్నిధిలో ఉండటం ఆయనకి ఇష్టం, దీనుడిగా ఉండటం ఆయనకి ఇష్టం కదా, సహాయం చేయటం, దీన మనసు కలిగి ఉండటం ఆయనకి ఇష్టం. ఇవన్నీ మనం చేసే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవ విషయం ఏంటంటే, నీ మొక్కుబడులు చెల్లించు. రెండవది ఏంటంటే, నీ మొక్కుబడులు చెల్లించు. అంటే మన జీవితంలో ఆ ప్రియులరా అనేక విషయాలలో మొక్కుకుంటూ ఉంటాం. ఏం చేస్తామా, మొక్కుకోవాలి కూడా. బైబిల్ గ్రంథం అనేక మంది దేవుని ఎదుటికి వచ్చి మొక్కుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మొక్కుబడి మనం చేసుకోవాలి. మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆయన మనతో సమాధానం పడి మనల్ని ఆశీర్వదిస్తాడు, అవసరతలు తీరుస్తాడు. ఒక దిన సంతానం లేక బాధపడుతున్నటువంటి హన్నా గారు ఏం చేశారు, దేవుని యెరూషలేముకు వెళ్ళారు. యెరూషలేముకు వెళ్ళి దేవాలయంలో కూర్చొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని, అయ్యా, చాలా సంవత్సరాల నుంచి నాకు సంతానం లేకుండా బాధపడుతున్నాను. ఇదిగో నాకు నా ప్రతివాదికి నన్ను గేలి చేస్తూ ఉంది, ఏళన చేస్తూ ఉంది, ఆ గొడ్రాలు అంటా ఉంది. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని సన్నిధిలో కదా హృదయాన్ని కృమ్మరించుకుంటూ అంటుంది కదా. ఏమంటుందంటే, ఆమె దేవునితో మొక్కుబడి చేసుకుంటుంది. దేవునితో మొక్కుబడి చేసుకుంటుంది. అయ్యా, నీవు నాకు ఇస్తే, ఈ నిందను తొలగిస్తే ఆ బిడ్డను నీకే ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, అవునా అన్న, ఏమన్నది, నీవు నాకు ఇస్తే, ఈ నింద తొలగిస్తే నీ బిడ్డను నీకే ఇచ్చేస్తాను, నీ సేవకి ఇచ్చేస్తాను, ఈ నిందను తొలగించయ్యా అని దేవుని ఎదుట మొక్కుబడి చేసుకున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఆలకించి ఏం చేశాడు, ఆ సంవత్సరంలో దర్శించాడంట. గర్భవతి అయింది, కుమారుని కన్నది. ఆ కుమారుడికి సమూయేలు అనేటువంటి పేరు పెట్టబడింది. ఈ సమయంలో పాలు విడిచిన తర్వాత అంట దేవాలయం తీసుకెళ్ళి దేవాలయంలో పాలు విడిచిన తర్వాత వెంటనే విడిచిపెట్టింది. ఎవరైనా ఎన్నో సంవత్సరాల తర్వాత సంతానం లేకపోతే దేవునికి మొక్కుకున్నా ఇవ్వలేదు, కానీ మొక్కుబడి చేసుకుంది కాబట్టి
బాబుని తీసుకెళ్లి మందిరంలో ఏలిగారి ఎదుట ఏరియా దగ్గర మందిరంలో వదిలిపెట్టింది. ప్రియులారా, దేవునికి సమర్పించింది అంటే మొక్కుబడి చేసుకుంది, దేవుడు ఇచ్చాడు, ఆ మొక్కుబడిని చెల్లించింది. మనం కూడా మొక్కుబడి చేసుకుంటే మన జీవితంలో కూడా ఏం చేస్తాడు? తప్పకుండా అన్న గారికి అద్భుతాలు చేసినట్లుగా, అవసరత తీర్చినట్టుగా, నిందను తొలగించినట్లుగా కదా, ప్రతివాది ఎదుట ధైర్యంగా నిలబడేట్లు చేసినట్లుగా, గర్భము తెరిచి అద్భుతాలు చేసినట్లుగా మన జీవితంలో కూడా మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి సమర్థం చేస్తాడు కృప ద్వారా. అసలు మొక్కుబడి ఎందుకు చేసుకోవాలంటే దేవుని మనసును కరిగించడానికి, ఆయన మన వైపు చూడటానికి. కాబట్టి అన్నాకి ఇచ్చినట్లుగా మనం కూడా మొక్కుబడి చేసుకుని బిడ్డలుగా ఉండాలి. చేసుకోవటమే కాదు, మొక్కుబడి చెల్లించే వారిగా ఉండాలి. ఒక్కోసారి మర్చిపోతాను, నేను మర్చిపోయాను, నేను నా పిల్లలను సేవకి ఇస్తాను నన్ను మర్చిపోయాను, మందిరానికి వస్తాను నన్ను మర్చిపోయాను, ఆయన అనేక సార్లు నన్ను కాపాడినప్పుడు సేవకు వస్తానని నన్ను మర్చిపోతుంటాను. అనేక సేవకులు దేవుని వాక్యం చెప్పినప్పుడు ప్రేరేపించబడి నేను సేవకు వస్తానని తీర్మానం చేసుకుంటాను, మరలా మర్చిపోతాం, రాకుండా వెనకడుగు వేస్తాను. దీనివల్ల అనేక ఆపదలు, ఆ శోధనలు వచ్చినట్లుగా నేను చూశాను. కాబట్టి మొక్కుము కొనుక్కున్నట్టే మేలు అంటున్నాడు. కాబట్టి మొక్కుబడులు చెల్లించేవారుగా ఉండాలి. దేవుని ఆలయంలో మొక్కుబడి చేసుకోవాలి, ఆ మొక్కుబడిని చెల్లించాలి. అలా చెల్లించే బిడ్డలుగా ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. ఈ అధ్యాయంలో నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. దావీదు మొక్కుబడి చేసుకున్నాడు కాబట్టి ఆత్మవశుడి మాట్లాడుతున్నాడు, నేను చెల్లింపవలసి ఉన్నదయ్యా, తప్పకుండా మనం చెల్లించాలి అని అర్థం. అలా చెల్లించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మూడో విషయం ఏంటంటే 2వ వచనంలో ప్రార్థన ఆలకించువాడా అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? ప్రార్థన ఆలకించువాడు. ఎవరంట? మన దేవుడు. ఎవరంట? ఏం చేస్తాడు మన దేవుడు? ఏం చేస్తాడంట? ప్రార్థన ఆలకించువాడా అని కీర్తనగాడు గానం చేస్తున్నాడు. అయ్యా, నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు. ఆలకించాలంటే ఏముండాలి? అవునా? చూడాలంటే ఏముండాలి? కళ్ళు. అవునా? నడవాలంటే ఏముండాలి? పాదాలు. అసలు ఈ ఇవన్నీ ఆ ఫంక్షనింగ్ ఉండాలంటే జీవం ఉండాలి. జీవం ఉంటుంది. జీవం కలిగిన వాడే దేవుడు. ప్రార్థన ఆలకించేవాడే దేవుడు. ఆలకించి ఆమెన్ అనేవాడే దేవుడు. పిల్లలు కాబట్టి యేసు ప్రభు వారు ఏంటంటే ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎంతో మంది ఏలియా గారు ప్రార్థన చేశారు. ఏం చేశారు? ప్రజలందరూ పాపం చేస్తూ ఉన్నారు, దేవుని మాట వినకుండా జీవిస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, బయలు దేవతలను పూజిస్తున్నారు, భయంకరంగా బలులు అర్పిస్తున్నారు, పిల్లలను కూడా ఆ దేవతలకు బలులు అర్పిస్తున్నారు. ఈ విధంగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు ప్రజలు. ఏలియా గారికి కోపం వచ్చేసి ఏమొచ్చిందంట? దైవజనుడికి కోపం వచ్చేసి ప్రార్థన ఒక్క మాట, ఇక వర్షం కురవకుండానుగా కానీ శాసించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షము, ఆకాశము వర్షం ఇవ్వలేదు, భూమి ఫలాలు ఎండిపోయారు. దేవుడు ప్రార్థన విన్నాడు. ఏలియా గారి ప్రార్థన విని భూమిని శపించిన, లోకాన్ని శపించిన కదా, దేవుడే ప్రార్థన విని వర్షం రాకుండా బిగించేసి ఆకాశాన్ని ఇత్తడిగా మార్చేసి, ఇనుముగా మార్చేసి వర్షం పడకుండా ఇంకా ప్రార్థన ఆలకించే దేవుడు. అంటే యాకోబు పత్రికలో భక్తుడైన యాకోబు గారు ఏమంటాడంటే, ఒక మానవుడి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన ఆలకి. విశ్వాసయుతమైన ప్రార్థన కదా. ఒకసారి చూద్దామా యాకోబు పత్రిక. నేను ముగిస్తున్నాను. 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఎలాంటి వాడంట? మనలాంటి వాడే.
ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపుకున్నట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. చూసారా ఏంటంటే ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదంట. అంటే ప్రార్థన ఆలకించే దేవుడు తన బిడ్డ యొక్క ప్రార్థన విని తన హృదయం కూడా అలా నొచ్చుకుంటా ఉంది కదా. దేవుడు పాపం చేస్తున్నాడు, లోకమంతా పాపం చేస్తున్నప్పుడు దేవుడు బాధపడుతూ ఉంటాడు. అవునా? దేవుని మాట వినకుండా ప్రజలు జీవిస్తున్నప్పుడు ఆయన ఎంతో వేదన చెందు దుఃఖపడతాడు. ఆయన అంటే యెషయా గ్రంథంలో 8వ గ్రంథంలో అంటాడు, చాటుని ఏడుస్తున్నాను మీరు నా మాట విననప్పుడు వల్ల. ఆయన ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో నరులను చేసినందుకు నేను సంతాపపడుతున్నాను. అయ్యో భూమి మీద నేను ఎందుకు నరులను చేశానని ఆదికాండం 6వ అధ్యాయంలోనే బాధపడ్డాడు. నరులను మంచివారిగానే చేశాడంటే కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకుంటా ఉన్నారండి, బాధపడ్డాడు. కాబట్టి ప్రియులరా, ప్రార్థన ఆలకించే దేవుడు. ఏలియా గారు బాధపడినందువలన దేవుని బాధ కూడా అది కాబట్టి కదా, వర్షం కురవకుండా ప్రార్థన ఆలకించిన దేవుడు వర్షం ఇవ్వకుండా ఆపేశాడు. మరలా అంటే ఆసక్తితో ప్రార్థన చేశాడు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చును, భూమి తన ఫలము ఇచ్చింది. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రార్థన నువ్వు చేయాలి, ఆసక్తితో చేయాలి. తప్పకుండా ప్రార్థన ఆలకించి ఆయన ఆమెన్ అంటాడు. ప్రార్థన ద్వారా అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన అంటే ప్రభునితో సంభాషణ. నువ్వు ప్రార్థిస్తే ఆయన ఆలకిస్తాడు. ఆమెన్ అంటాడు. ఏలియా గారు ప్రార్థన విన్నాడు, మోషే ప్రార్థన విన్నాడు కదా, అబ్రహాము ప్రార్థన విన్నాడు, యాకోబు అయితే రాత్రంతా ప్రార్థన చేశాడు. యాకోబు గారు తన అన్నయ్య చంపడానికి 400 మందిని తీసుకొని ఎదురు వస్తున్నాడు. ఇక నన్ను చంపేస్తాడని యాకోబు ఒక్కడే ఎబ్బోకు రేవు దగ్గర రాత్రంతా ఒక్కడే మందను పంపించి, భార్య పిల్లలు పంపించి ఒక్కడే మిగిలిపోయి దేవుని దగ్గర ఏం చేశాడంటమ్మా? పెనుగులాడాడంట. ఏం చేశాడు? దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడాడంట. పెనుగులాడినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి, యాకోబు విడిచిపెట్టయ్యా నేను వెళ్ళాలి అంటున్నాడు. రాత్రంతా ప్రార్థన చేస్తుంది. యాకోబు విడిచిపెట్టే నేను వెళ్ళాలంటున్నాడు. ఎంత ఒక మానవుడు ఆసక్తితో ప్రార్థన చేసి, పట్టుదలతో ప్రార్థన చేశాడు. నువ్వు దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టనని ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించే దేవుడు దీవించి వెళ్ళాడు. ప్రార్థన ఆలకించాడు కదా, యాకోబు గారి ప్రార్థన ఆలకించాడు. ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో ఒక దినాన యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రువులకు ఇజ్రాయేల్ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధంలో పొద్దుపోయిందంట, చీకటి పడుతూ ఉంటుంది. అప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు. ఎవరు ప్రార్థన చేశాడు? అయ్యా సూర్యుడా నీవు అయానులు గిబియోనులో నిలిచిపో, చంద్రుడా నీవు గిబియోను నిలిచిపో ప్రార్థన చేస్తే ఒక దినమల్ల పొద్దుపోకుండా అలాగనే ఉందంట. అంటే ఒక మానవుని యొక్క మనవి వినిన దినం మరొక దినం లేదంట. అలాగా మానవుడు ప్రార్థన చేసినప్పుడు సూర్యులాగిపోయాడు. సూర్యుడేమో అయానులో గిబియోనులో నిలిచిపోయాడు, అయానులో చంద్రుడు నిలిచిపోయాడు. ఆ పొద్దుపోకుండా ఉంటే శత్రువులతో యుద్ధం చేశారంట, విజయాన్ని పొందుకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగుతుందంట. కాబట్టి ప్రార్థన ఆలకించే దేవుడు ఒక మానవుని మనవి విని సూర్యచంద్రులను ఒక నాడల్లా అస్తమించలేకుండా ఉదయించలేకుండా ఆపేసేది. యుద్ధం జరిగింది. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని పక్షాన్ని యుద్ధం చేసినప్పుడు దేవుడు విజయాన్ని అనుగ్రహించేది వారికి. కాబట్టి యెహోషువ ప్రార్థన విని కదా సూర్యుడి చంద్రులను ఆపివేశాడు. ఏలియా ప్రార్థన విని వర్షం ఇచ్చాడు, వర్షం ఆపాడు. మోషే ప్రార్థన విని సముద్రాన్ని పాయలుగా చేసేది, మన్నాను కురిపించాడు. నీటి బండలలోంచి కొండ బండలలోంచి నీటి నదులను ప్రవహింపజేసేది వారి అవసరత కోసం. ఎంతగా ప్రార్థన ఆలకించేది మన దేవుడు. ఎవరు చెప్పండి? ప్రార్థన ఆలకించే చెప్పాలి. ఎవరంట? ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంట? మన అవసరతలను బట్టి భయభక్తులు కలిగి నడుచుకొని ఆయన ఇష్టానుసారంగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన విని మనకు జవాబు ఇచ్చేటువంటి